ప్రతి సినిమాలోనూ 80% తానే డామినేట్ చేసే రవితేజ ఈ సినిమాలో 80% భయపడుతూ ఉన్నాడు సార్. అంటే అంటే ఆ ప్లే బాగుంది కిషోర్ గారు. అవి చూసి చూసి మాకు ఇక రవితేజ ఫైట్ ఓపెన్ అయిందంటే మేము రిలాక్స్ అయిపోతున్నాం. కొట్టేస్తాడు కదా అంటే అవి అలవాటు అయిపోయినాయి. అవును, ఆ వార్నింగ్లు ఇవ్వటాలు, ఇక ఆయన చేసే యాక్షన్ అంతా మాకు బాగా అలవాటు అయిపోయి ఎక్కడో ఒక టైప్ కాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది. మీరు దాన్ని బ్రేక్ చేశారు సార్. ఇప్పుడు మాకు రవితేజ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ టు ప్రసాద్ మురళి. సూపర్. అసలు అంత అందంగా ఈ మధ్యకాలంలో కనిపించలే ఆయన. అవును, అసలు మాకు జస్ట్ వెంకీ విక్రమార్కుడి తర్వాత తీసినట్టుంది ఈ సినిమా. అసలు ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, చాలా బాగా కేర్ తీసుకున్నారండి. సో ఇవన్నీ వెళ్ళిపోయి ఒక ఫ్రెష్ రవితేజని మళ్ళీ మాకు మా వరకు తీసుకొచ్చేసారు. ఆయన ఫైట్స్ని ఎంజాయ్ చేయడం కంటే ఆయన భయపడే సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. 80% అందరూ ఆయనే డామినేట్ చేస్తున్నాం. ఈవెన్ రోహన్ గారు కూడా ఆయనే డామినేట్ చేస్తారు. ఆయన అలా సోహం మీద కూర్చొని ఇట్లా చూస్తున్నప్పుడు ఏమైనా పనిచేస్తారంటే అసలు ట్రూత్ క్యారెక్టర్కి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అవును, అసలు రోహన్ గారు కూడా డామినేట్, రోహన్ క్యారెక్టర్ కూడా బాబాయ్. అంటే నాకు రవి గారికి ఇద్దరికి భాగ్యరాజ బాగా ఇష్టం. సో మా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది భాగ్యరాజ. మీరు కొంచెం చిక్కిన భాగ్యరాజులానే ఉంటారు సార్. మీకు అంటే ఆ కామెడీ టైమింగ్ కానీ మీకు పవన్తో చేసిన ఇంటర్వ్యూ చూసాం కదా, అసలు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ మీకు. సార్ మీరు గమనించారా సుధాకర్ గారు? ఎక్స్ప్రెషన్స్ ఆయన పాజ్ ఇస్తాడు, ఆ పాజ్లో చాలా ఎత్తుక్కోవచ్చు. అందుకని భాగ్యరాజ్ అనే ఇన్ఫ్లుయెన్స్, భాగ్యరాజ్ లాగా చేద్దాం సార్. డాన్స్ కూడా డాన్స్లు మామూలుగా కాదు సార్. అసలు ఇద్దరం మాట్లాడుకుంటా ఏమండి ప్రమోషన్లు ఎలా చేద్దాము, అనిల్ అంటే ఇంటి ముందుకు వెళ్ళి పిలిచేస్తాడు, నవీన్ ఏమో ఇంట్లోకి వెళ్ళి లాక్కొచ్చేస్తాడు ఆడియన్స్ ని, మనం ఏదో ఒకటి చేయాలి గట్టిగా అంటే నాకు వరంగల్ ఏదో ఒకటి చేయాలి కదా, మనకు వచ్చిన విద్య అదొకటే. అవునా?